ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో పాటు త్వరలో వెబ్సైట్ లాంచ్ చేసి వివరాలు తీసుకోనుంది. ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ లిస్టు కూడా విడుదల చేస్తుంది. అదేవిధంగా ప్రజల సందేహాలకు కూడా క్లారిటీ ఇచ్చింది. చాలా మంది అడుగుతుంది ఏంటంటే, ఒక ఇంట్లో తల్లి కూతురు ఉన్నట్లయితే ఆ కూతురికి 18 సంవత్సరాలు నిండి ఉంటే తల్లి కూతురికి ఇద్దరికి ఈ పథకం వర్తిస్తుందా అని, అదేవిధంగా చదువుకుంటున్న వారికి 18 సంవత్సరాలు నిండి ఉంటే వారికి ఈ పథకం వర్తిస్తుందా, అలాగే అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఈ పథకం వర్తిస్తుందా, ఇలా చాలా మంది చాలా విధాలుగా అడుగుతూ ఉన్నారు. మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఈ వీడియోలో దానికి సమాధానం దొరుకుతుంది. పూర్తిగా వీడియో చూడండి అంతే. మీరు ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటున్నట్లయితే వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అనిపిస్తే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే తప్పకుండా మీరు ఏం చేస్తుంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే మీరు హౌస్ వైఫా, లేకపోతే ఉద్యోగం చేస్తుంటారా, లేదంటే చదువుకుంటూ ఉంటారా అనే విషయాన్ని కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ పథకానికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. మరి వివరాల్లోకి వచ్చినట్లయితే చూడండి, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వెబ్సైట్ లాంచ్ చేసి అప్లికేషన్లు తీసుకోనుంది. మహిళలు ఒక్కసారి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని అర్హత సాధించి లబ్ధి పొందినట్లయితే ఇక నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఎంతకాలం ఉంటారో అంతకాలం వరకు మహిళల ఖాతాల్లో ప్రతి నెల 1500 జమ చేస్తారని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మహిళలు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హతలు, అలాగే ఏ పత్రాలు ఉండాలి లబ్ధిదారులకు అనే లిస్ట్ ని కూడా విడుదల చేశారు. అంతకంటే ముందు ఎవరెవరికి ఈ పథకం వర్తించదు అనే విషయానికి వచ్చినట్లయితే అంగన్వాడీలో ఉద్యోగం చేస్తున్న మహిళలకు, అదేవిధంగా 18 సంవత్సరాల నుండి చదువుకుంటూ విద్యా దీవెన లేదా వసతి దీవెన పొందుతున్న వారు, ఇలాంటి మహిళలకు ఈ పథకం వర్తించదు. అదేవిధంగా ఒకటే రేషన్ కార్డులో ఇద్దరు మహిళలు 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నట్లయితే వారిలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే లబ్ధిదారుల బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, 2 ఫోటోలు, అలాగే రేషన్ కార్డుతో పాటు మొబైల్ నంబర్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ పత్రాలన్నీ తప్పనిసరిగా లబ్ధిదారులకు ఉండాలి. ఈ పత్రాలు ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు జమవుతాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది, ఇంకా చెప్పిన పథకాలు అమలు చేయలేదంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, ఇలా ఆరోపించే వారి నోర్లు మూయించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పథకాల దిశగా పనులు వేగవంతం చేయాలని, త్వరలో వెబ్సైట్ లాంచ్ చేసి అప్లికేషన్లు తీసుకుని అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.